మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. అందరూ కాఫీలు టీలు తాగారా? టిఫిన్లు చేశారా? దూరంగా కనిపిస్తుంది ఎవరనుకుంటున్నారు? నాన్నండి. నాన్న తోటలోకి రాక కొన్ని నెలలు అవుతుంది. ఇప్పుడు పామాయిల్ మొక్కలు ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా పెంచుతున్నారు, ఎలా చూసుకుంటున్నారు అని పరీక్షగా చూస్తున్నాడు. మావయ్య గారు చనిపోయేంత వరకు వ్యవసాయం అంతా మావయ్య గారు, నేను, అక్క చూసుకునేవాళ్ళం. అంటే అక్క అంటే మా తోటికోళ్ళు. మేము ముగ్గురం చూసుకునేవాళ్ళం. మా బావగారు మా వారేమో మోటార్ మెకానికల్ కాబట్టి అలాగే ట్రాక్టర్లు 2 ఉండేవి. ఇక ఆ ట్రాక్టర్లకు సంబంధించిన పనులైనా, మోటార్లకు సంబంధించిన పనులైనా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పట్లో ఫీల్డ్ చాలా బాగుండేది. అసలు వాళ్ళకి టైం ఉండేది కాదు కాబట్టి ఈ వ్యవసాయం పనులు అస్సలు చూసుకునేవాళ్ళు కాదు. కాబట్టి ఎక్కువగా మా వారికి ఈ వ్యవసాయంలో అవగాహన చాలా తక్కువ. మామయ్య గారికి వ్యవసాయం గురించి తెలుసు కాబట్టి తను ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ మందులు వేయాలి, ఆ మందులు వేయాలని మాకు చెప్తుంటే మేము చేసేవాళ్ళం. ఇక మామయ్య గారు చనిపోయిన తర్వాత మా వారు ఈ వ్యవసాయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది. వ్యవసాయం తను చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక ఒక్కసారే ఇటువైపు మళ్ళటం వల్ల, ఏది మోటార్ ఫీల్డ్ నుంచి ఇటువైపు మళ్ళటం వల్ల కొన్ని మెలకువలు తెలియక మా నాన్న వచ్చారండి. మామయ్య గారు చనిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాల వరకు మేము చేసే వ్యవసాయం పనిలో కొంచెం సహాయంగా ఉండటానికి నాన్న ఎక్కువగా వచ్చాడు. తను అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే తను వచ్చి అచ్చం మా పనులు చూసుకుంటుంటే ఎట్లా, తనకి లాభం ఉండాలి కదా అని ఒక 6 ఎకరాలు నాన్నకి పత్తి వేసుకోవడానికి పక్కన పెట్టేశారు. అంటే దుక్కి దున్నింది మా వారే, పెట్టుబడి మొత్తం పెట్టింది మా వారే. కాకపోతే మా నాన్న కోసమని ఒక 6 ఎకరాలు ఇక తన పేరు మీద ఉన్నట్లు. పంట పండిన తర్వాత ఆ పెట్టిన ఖర్చు ఈయన చూసుకొని వచ్చిన లాభం నాన్నకి ఇచ్చేశారు. ఏంటంటే తను మా వల్ల కష్టపడకూడదు. కష్టపడుతుండు, మా కోసం వచ్చి కష్టపడుతుండు, కానీ తనకి లాభం ఉండాలి కదా, అందుకని వారు ఇలా ప్లాన్ చేశారు. ఇక ఈ మధ్యన మేము కూడా ఈ పత్తులు, మిరప తోటలు వేయటం తగ్గించాము. నాన్న కూడా ఒక సంవత్సరం పైన 2 సంవత్సరాల దాకా అవుతుంది ఇక ఇటు ఎక్కువగా రాకుండా తన పని తనే చూసుకుంటుండు. మేము వద్దని చెప్పేశాను, నువ్వు అంత దూరం నుంచి రోజు అవసరం లేదు, వద్దు నాన్న, అప్పుడప్పుడు వచ్చి చూస్తుండంటే ఇక అప్పుడప్పుడు వస్తున్నారు. పనులు అయితే మా వారు నేనే చేసుకుంటున్నాం. మా వారికి కూడా ఇక అలవాటు అయిపోయింది, ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలన్న వారికి అలవాటు అయిపోయింది. ఇద్దరం కలిసి మేమే చేసుకుంటున్నాము. ఇక నాన్న ఎప్పుడన్నా చూడాలనిపించినప్పుడు తోటకెళ్ళి రావడం, చూడటం వెళ్తున్నాడు. ఇక ఇప్పుడు కూడా ప్రత్యేకంగా తోట చూడటానికి రాలేదు. పక్కన అమ్మ కూడా వచ్చింది, చూశారు కదా. పిల్లలు వచ్చారు సెలవులకని. సెలవులు అయిపోయి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు కదా. వాళ్ళు ఉన్నప్పుడే ఉప్పలమ్మ దగ్గర పూజ చేసుకుందాం అనుకున్నాము. ఇక అందుకని అమ్మ నాన్న కూడా రమ్మన్నాం. ఈ వీడియో నిన్న ఆదివారం నాడు పొద్దున్నే వీడియో అండి. ఇక చాలా రోజులు అవుతుంది కదా, నాన్నతో పాటు నేను కూడా వెళ్ళి పామాయిల్ మొక్కలు చూసి వస్తా అని ఇటు వచ్చారు. మా వారు వీడియో తీస్తున్నారు. నేనేమో ఉప్పలమ్మ గుడి దగ్గర చేయవలసిన పూజా కార్యక్రమాలన్నీ నేను అక్కడ చేసుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట, మా వారు, అమ్మ, నాన్న, వీళ్ళు మొక్కలు చూస్తున్నారు. ఇక నాన్న వచ్చి మాకు ఏమంటారు, పొగిడాడు అనమాట. ఇక్కడ మొక్కలు చూసి వచ్చి నా దగ్గరికి వచ్చిన తర్వాత పొగిడాడు. ఏంటంటే, అరే మొక్కలు మంచిగా చూసుకుంటున్నారా, సంవత్సరంలో మొక్కలు మంచిగా పెంచుకున్నారు, బాగా చేసుకుంటున్నారు, ఇట్టాగే చేసుకోండి అని మంచిగా పొగిడాడు. నాన్న నుంచి ఆ మాట వచ్చేసరికి నేను హ్యాపీ. ఎందుకంటే నాన్న మేము ఏం పని చేసినా నచ్చడు. అండ్ వాళ్ళకి కొన్ని పనులు ఎలా చేయాలి ఏంటని తెలుసు. వాళ్ళు చేసే పనులు మనం చేస్తున్నాం అనుకోండి, మనం చేసింది వాళ్ళకి నచ్చదు. వాళ్ళు చాలా మంచిగా చేస్తారు కాబట్టి, పెద్దవాళ్ళు ఏదైనా వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, ఇలా చేయాలి అలా చేయాలని తెలుసు కాబట్టి మనం ఏది చేసినా వంక పెడతారు. కాబట్టి నిన్న మాత్రం మంచిగా చూసుకుంటున్నారు, తోటను మంచిగా చూసుకుంటున్నారు అని అందుకే ఇక నేను సంతోషపడ్డాను అనమాట. ఇక ఉప్పలమ్మ దగ్గర పూజ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా. వాళ్ళు ముగ్గురు అటు తోటకెళ్ళి వెళ్ళొచ్చేసరికి నేనేమో పరవన్నం వండాను. పరవన్నం వండే వీడియో చాలాసార్లు చూపిస్తూనే ఉన్నాను కదా, అందుకని ఇక ఈసారి పరవన్నం వండే వీడియో చూపించలేదు. వాళ్ళు ముగ్గురు అక్కడ నుంచి వచ్చేసరికి అన్నీ రెడీ చేశానండి. అక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి అంటే ఇక్కడే మేము వ్యవసాయం చేసే భూమి అంతా కూడా ఒక 3/4 వంతు పామాయిల్ మొక్కలు వేసామండి. ఇప్పుడు ఈ గుడున్న ప్లేస్ కొంతవరకు మాత్రం ఇంకా ఏం పంట వేయలేదు. ఇప్పటి వరకు మిరప తోట,
పత్తి మొక్కజొన్న వేసుకుంటూ వచ్చాము. ఇక ఈ సంవత్సరం ఈ గుడి షెడ్డు ఉన్న భూమి దగ్గర కూడా పామాయిల్ మొక్కలు వేసేస్తాం. వర్షాకాలం వచ్చిన తర్వాత వేస్తాము. ఇక ఇంతకుముందు కొందరు అడిగారు కామెంట్ రూపంలో ఉప్పలమ్మ అంటే ఏంటని అడిగారు. నేను కూడా ఒక వీడియోలో చెప్తానని చెప్పాను. చాలామందికి తెలుసండి ఉప్పలమ్మ అంటే. ఇప్పుడు నాకు తెలిసి మా చుట్టుపక్కల మొత్తం కూడా ప్రతి ఊర్లో కూడా ప్రతి ఇంట్లో ఈ ఉప్పలమ్మ గుడి ఉంటుంది. ఎక్కడో ఊరి మొత్తం మీద మహా అయితే 1-2 ఇళ్లల్లో మాత్రమే ఈ ఉప్పలమ్మ గుళ్ళు ఉండవు. ప్రతి ఇళ్లల్లో ఉంటుంది. అమ్మవారిని అందరూ కొలుస్తుంటారు. ఇక అమ్మవారు ఎలా వచ్చారని తెలిసిద్దంటే మనకి కలలో అమ్మవారి రూపంలో అంటే ఒక ఆడపిల్ల రూపంలో చక్కగా చేతుల నిండా గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని గజ్జెలు కట్టుకొని గల్లు గల్లు అంటూ నడుచుకుంటూ కలలో వచ్చి నేను పలాని చాట వెలిశాను మీరు చూసుకొని నన్ను కొలుచుకోండి అని చెప్తారు. అలాగే ఎక్కడైతే వెలిశారని చెప్పారో ఆ ప్లేస్లో పుట్టగొడుగు మన చెయ్యి హస్తం చేతిని వెడల్పుగా 5 వేళ్ళు వెడల్పుగా చేసి పడగ ఇప్పినట్లు ఎట్లా ఉంటుందో అట్లా వెలిసి కనిపిస్తుంటారు. పుట్టగొడుగులాగా రావటం లేకపోతే ఇంట్లోనే పుట్ట ఎలవడం ఇట్లా చాలా విధాలుగా అమ్మవారి రూపంలో వస్తుంటారు. ఇక అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారిని కొలుచుకుంటారనమాట. ఎక్కడైతే మనకి ఆ దేవత వెలిసింది అనుకుంటామో అక్కడ మన్ను తీసి ఇలా గుడిలో కుండల్లో పెట్టి గుడి లోపల పెట్టి పూజించుకుంటారు. కొందరేమో ఇంటి దగ్గరే గుడి కట్టుకొని ఇట్లే చిన్న గుడి కట్టుకొని పూజించుకుంటారు. కొందరేమో ఇంటి దగ్గర ప్లేస్ లేదనుకున్న వాళ్ళు వాళ్ళకున్న కాస్తో కూస్తో భూమి ఉంటుంది కదా, పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల దగ్గర పెట్టుకొని అమ్మవారిని కొలుచుకుంటారు. మాకు ఇంటి దగ్గర ప్లేస్ చాలా తక్కువ ఉంది కాబట్టి అమ్మవారిని ఇలా మేము తోటలో ఉంచుకొని కొలుచుకుంటున్నాం. ఎక్కువ శాతం ఈ అమ్మవారిని ఎక్కువగా ఆదివారం నాడు కొలుచుకుంటారు. ఎల్లమ్మ అయితే మంగళవారం కొలుచుకుంటారు. టిఫిన్ కూడా చేయకోకుండా పొద్దున్నే తోటలోకి వచ్చామండి. కానీ వచ్చేటప్పుడు అన్నీ తీసుకొని వచ్చామన్నమాట. అన్నం వండుకోవటానికి, కూర చేసుకోవటానికి, ఆఖరికి టిఫిన్ కూడా ఇక్కడే చేసేద్దామని పిండి తీసుకొచ్చాను. ఇది మినపప్పు బియ్యం నానబెట్టి మిక్సీ పట్టేసిన పిండి అండి. బోండా కోసమని తీసి ఇట్లా బాక్స్లో పెట్టాను. మొన్నటి వీడియోలో చెప్పాను కదా, దోసకాయని నానబెట్టేసి పిండి గట్టిగా మిక్సీ పట్టేస్తాను. కొంచెమేమో దోసకి తీసి కొంచెమేమో బోండా కోసం ఉంచాను. ఇక్కడికి పిండి తీసుకొచ్చిన తర్వాత ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి పిండి అంతా కలిపేసి ఉప్పు జీలకర్ర కూడా వేసి ఇలా కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత బోండాలు వేస్తున్నాను. నేను బోండాలు వేస్తుంటే అమ్మ తీస్తుంది. అన్నీ తీసుకొని వెళ్ళా, కానీ బోండాలు తీయడానికి చిల్లులు గరిటె మాత్రం మర్చిపోయానండి. ఇంకేం చేస్తాం, కూర గరిటెతో ఇలా రెండు అమ్మ తీస్తుంది. ఇంత కష్టపడి ఇక్కడ చేసుకోవటం అవసరమా అంటే నాకైతే ఇష్టం అండి. మీతో చాలాసార్లు చెప్పాను. 2018 వరకు మేము ఇక్కడే ఉన్నాం. అంటే ఇక్కడే ఇల్లు, మా పెళ్ళయింది ఇక్కడే, పిల్లలు పుట్టింది ఇక్కడే, పిల్లలు స్కూల్కి వెళ్ళింది ఇక్కడే. పుట్టడం అంటే సరే ఎవరికైనా పుట్టింటి దగ్గరే పురుడు పోస్తారనుకోండి. అంటే ఇక్కడి నుంచే నేను పురిటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా. అంటే 2018 వరకు మేము ఇదే తోటలో ఇక్కడ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ వండుకోవటం ఇక్కడ తినటం చాలా ఇష్టం. అందుకని కష్టమైనా కానీ అన్నీ తీసుకొని రావాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా పర్లేదని ఇట్లా తెచ్చుకొని అప్పుడప్పుడు ఇట్లా వండుకొని ఇక్కడే తింటుంటాం. కానీ అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే సరే ఒకటేమో ఇక్కడ ఉండకుండా అక్కడ ఇల్లు కట్టుకొని బంజర్లో ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నాం. సరే ఎప్పుడు ఇలానే ఉండాలంటే ఉండలేము. ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు ఎక్కువగా బాధ అనిపించేది వెలితి అనిపించేది ఏంటంటే అన్ని సంవత్సరాలు అందరం కలిసి ఉన్నాం కదా, అత్తయ్య గారు వాళ్ళిద్దరు, బావగారు వాళ్ళిద్దరు, వాళ్ళ పిల్లలిద్దరు, మా పిల్లలిద్దరు, మేమిద్దరం అందరం 10 మందివి. ఎప్పుడు చక్కగా వంట చేసుకున్నప్పుడల్లా అందరూ కబుర్లు ఆడుకుంటూ మాట్లాడుకుంటూ తింటూ పనులు చేసుకుంటూ అంతా ఇక్కడ గడిపిన క్షణాలు ఇప్పటికీ మర్చిపోలేను. మా అమ్మ నాన్నతో గడిపిన రోజుల కంటే సంవత్సరాల కంటే నేను వీళ్ళందరితో గడిపిన సంవత్సరాలే చాలా ఎక్కువ. మీ తోటలోకి నేను రోజు వస్తానే ఉంటా. ఆ ఇల్లు చూసినప్పుడల్లా నాకు రోజు వాళ్ళందరూ గుర్తుకొస్తుంటారు, వాళ్ళతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తుంటాయి. కానీ ఏదైనా సరే ఎవరికైనా గడిచిపోయిన కాలమే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. గడిచిపోయిన కాలం మళ్ళీ రావాలన్నా రాదు కదా.
సరేలేండి. ఇక ఆ విషయం పక్కన పెట్టేద్దాము. మేము వచ్చేటప్పుడు అందరం ఒకసారి బండి మీద రావాలంటే రాలేము గదా! ముందు మా వారు, నేనొచ్చాం. అమ్మా, నాన్న గుట్టపాడు నుంచొచ్చారు. ఇక మళ్ళీ మా వారు బంజరెళ్ళి పిల్లల్ని, లియో గాడిని తీసుకొనొచ్చారు. ఆ తర్వాత చికెను అంటే ఉప్పలమ్మ అంటే కోడిని కోస్తాము. కోడిని కోసి చికెన్ ముక్కలు కట్ జేశారు. ఇక కూర గూడా చేస్తున్నా. కట్టెల పొయ్యి ఇనప కడాయిలో చికెన్ చేస్తే భలే ఉంటుందండి. చాలా బాగుంటుంది. చికెన్ అయితే ఎక్కువ శాతం నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. నాకు ఇలా చేస్తేనే నచ్చుతుంది. ముందు కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కడిగి పెట్టిన చికెన్ వేసి, ఉప్పు పసుపు వేసేసి ఆ చికెన్లో నీరంతా ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టేశాను. ఆ తర్వాత మసాలా వేశాను. మసాలా వేగిన తర్వాత కారం వేసి, కారం వేసిన ఒక 2 నిమిషాలకి నీళ్ళు కూడా పోసేసాను. ఇక చికెన్ ఉడుకుతుంది. అన్నం వండటానికి బియ్యం కూడా కడిగి ఎసరబెట్టి పొయ్యి మీద పెట్టేశాను. ఇక ఏవో ఒకటి కడుగుటానికి నీళ్ళు అవసరం ఉంటుంది కదా. అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికైనా, ప్లేట్లు కడుక్కోవడానికైనా నీళ్ళు అవసరం పడతాయి కదా. ఈ మోటార్ దగ్గరికి వెళ్ళి ఒక 3 బకెట్లు నీళ్ళు తీసుకొని వచ్చామండి. ఈ లోపల చికెన్ ఉడికింది, అన్నం ఉడికింది, కానీ బోండాలు తింటున్నా. బోండాలు ముందే రెడీ అయిపోయినాయి, కానీ చికెన్ వండాలా, చికెన్తోనే బోండాలు తినాలన్నారు పిల్లలు, మా వారు. అందుకనే తొందరగా చికెన్ వండేసాను. ఇక ఒకవైపు అన్నం కూడా పొయ్యి మీద పెట్టేస్తే ఉడికేస్తుంది కదా అని చికెన్తో పాటు అన్నం కూడా వండిన తర్వాతే ఇప్పుడు ఆ చికెన్ పులుసు వేసుకొని బోండాలు తింటాం. అందరితో ఇలా కూర్చొని తోటలో తింటుంటే భలే సరదాగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మా ఫ్యామిలీతో పాటు లియో గాడు కంపల్సరీగా ఉండాల్సిందే. ఇక్కడ పండు లేడు కదా, వీడియో తీస్తుంది. ఇక మొన్న ఒక తమ్ముడు కామెంట్ పెట్టారు, ఎప్పుడు మా పెళ్లి రోజు నాడు మాకు ఇక నా తరపునైనా మా వారి తరపునైనా అమ్మ నాన్నే పెద్దవాళ్ళు అని ఒక వీడియో పెడితే, మీ వారి తరపున ఎవరు లేరా అని అడిగారు. అత్తయ్య గారు, మామయ్య గారు చనిపోయారు, మీ అందరికీ తెలిసింది. ఇక అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్ అంటే ఇక్కడ దగ్గర కాదు, ఒక రేత్రి అంతా ప్రయాణం. వాళ్ళు అలా దూరం కాబట్టి చీటికి మాటికి రావాలన్నా వచ్చి వెళ్ళటం అంటే అటు ఇటుగా ఇప్పుడు బస్ ఛార్జీలు అయితే మాకు అటు ఇటు 1400-1500 అవుతుందండి. అట్లా చీటికి మాటి రావాలంటే రాలేరు కదా. కాబట్టి ఇప్పుడు ఇక ఇక్కడ ఉంది మాత్రం అమ్మ నాన్న మాకు దగ్గరలో ఉన్నారు. ఇక మా వారు బాబాయిలు అంటారా, రాఘవాపురం అండి. బాబాయిలు కూడా ఈ మధ్యనే ఎమ్మటెమ్మటే 2 బాబాయిలు చనిపోయారు. ఇక వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు ఉన్నారు, కానీ వాళ్ళు దూరంగా ఉంటారు. ఇక ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళ కంటే వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, మేము అక్కడికి వెళ్తుంటాము. అందుకే చెప్పానండి, ఇంక మా వారికైనా నాకైనా వీళ్ళే పెద్దవాళ్ళని. తోటలో అన్నం తిని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం చల్లబడిందిలేండి, 5:15 అవుతుంది. ఈత పళ్ళ కోసం వచ్చాం. మన ఇంటి దగ్గరలోనే ఉన్నాయి ఈ ఈత చెట్లు. రోజు అనుకుంటున్నా ఇక్కడికి రావాలని. పిల్లలు కూడా అడుగుతున్నారు, కానీ నేను అంటున్నాను అవి ఇంతలోనే పంటకు రాలేదు అని చెప్తున్నా. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే కాయలన్నీ పండిపోయినాయండి. కొందరైతే పచ్చికాయలే గెలలు కోసి కాయలు కోసుకొని వెళ్ళిపోయారు. ఇంత దగ్గరలో ఉన్న పిల్లలు రోజు అడుగుతున్నా, నేనేమో వాళ్ళకి రోజు కొట్టే డైలాగ్ ఏంటో తెలుసా, దూరపు కొండలు నునుపు ఎక్కువ అంటారు, అట్లే అవి ఇంకా పంటకు రాలేదమ్మా, మనకు అట్ట కనిపిస్తున్నాయి తప్పితే అని నేను అంటున్నా. కానీ వచ్చి కాయలన్నీ పండి కింద రాలిపోయి కొందరు కోసుకుపోయి ఇంకేం లేవండి. ఏదో కొద్దిగా దొరికినాయి, వాళ్ళు అడిగినందుకు మేము వచ్చినందుకు కొద్దిగా అంటే కొద్ది కాయలు దొరికినాయి. ఇలా కాయల కోసం వెళ్ళినప్పుడు ఒక వీడియో తీసా, వచ్చేటప్పుడు ఒక వీడియో తీసా. కాయలు కోసేటప్పుడు ఏరేటప్పుడు వీడియో తీయలేదండి. మేము ఈతకాయలకు వచ్చేటప్పుడు పిల్లలు నిద్రపోతున్నారు. ఇక వాళ్ళని రమ్మనుకోకుండా నాన్న నేనే వచ్చాము. వీడియో తీయటానికి నాకు కుదరలేదు, ఫోన్ పక్కన పెట్టేసి కాయలు ఏరా. ఇదిగోండి కాయలు, ఈత పండ్లు. చిన్నప్పుడు ఒక పాట ఉండేది, స్కూల్కి వెళ్ళేటప్పుడు, పాట కాదు అదొక పాఠం. ఈత చెట్టుకి ఈత పళ్ళు రాలాయి, ఈగలు వాలాయి, ఈలలు వేసుకుంటూ బాలలు వచ్చారు, ఈగల వాలిన పండ్లలు తిన్నారు, ఆపై బాధలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. నిజమే, ఆ కాయలు కూడా శుభ్రంగా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. నేను అక్కడ నుంచి తీసుకొచ్చిన కాయలను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఇలా బాక్స్లో పెట్టించా. అందరం ఒక చాట పెట్టుకొని తింటున్నాం. ఆఖరికి లియోగాడు కూడా వీడికి కొన్ని పెట్టకూడదని అంటున్నారు, కానీ వాడేమో మా మూతులకెళ్ళి చేతులకెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ మధ్యన బాగా కుక్క పిల్లల గురించి డైలాగులు వస్తున్నాయి. ఏంటి, మా అమ్మ మాకు అన్నం పెట్టక 2-3 నిమిషాలు అయింది, ఒక ముద్దుంటే పెట్టండి అమ్మ అన్నట్టు వాడు అప్పుడే తింటాడు.
కానీ మేము తినేటప్పుడు మళ్ళీ మా మూతికెళ్ళి చేతికెళ్ళే చూస్తాడు. అప్పుడు జాలిగా మళ్ళీ ఎంత జాలిగా చూస్తాడంటే నాకు పెట్టండి ఆకలి అవుతుందమ్మా అన్నంటూ జాలిగా చూస్తాడండి. అందుకనే వాడికి నచ్చితే తింటాడు, నచ్చకపోతే పక్కన పెట్టేస్తాడని మేము ఏది తింటున్నా కొంచెం వాడికి పెడతాము. ఇప్పుడు ఈత పండ్లు కూడా ఒక పండు ఇచ్చాము. మనుషులు చక్కగా పండు పైన గుజ్జు తిని విత్తనాలు ఎట్లా పక్కన పెడతారో ఇప్పుడు వాడు కూడా అట్లే తిని విత్తనాలు పక్కకు పెట్టేస్తాడండి. ఇక్కడ నాన్నకి నాకు చిన్న గొడవ జరుగుతుంది. ఏంటంటే నాన్నని ఇక్కడ ఉండమంటున్నా నేను. అమ్మ నాన్నని ఒక నైట్ ఇక్కడ ఉండన్నామా, రేపు పొద్దున్నే వెళ్దురు అంటున్నా. నాన్నేమో లేదు లేదు మేము వెళ్ళాలి, రేపు పొద్దున్నే కరువు పనికి వెళ్ళాలి అని అంటుండు. కరువు పని అంటే 100 రోజుల పని అండి. పోలీ వెళ్దూలే నాన్న, నేను పొద్దున్నే నిద్ర లేచి ఇడ్లీ చేసి పెడతా, తిని వెళ్ళిపోదురు. ఇంకేం పని ఉంటుంది, మీరు పనికి వెళ్ళేది ఎట్లాగో 7:30 ఆ టైంకి ఉండండి నాన్నని ఎంత బతంలాడినా. అబ్బే ఒకప్పుడేమో గేదెలు కోళ్ళు ఎట్లా అనేవాడు. ఇప్పుడు ఆ గేదెలు లేవు కోళ్ళు లేవు, కానీ మొక్కలు అంటండి నీళ్ళ పైపు మొక్కలకు వేసి వచ్చిందంట. ఆ నీళ్ళు ఎటు పోతాయో ఏంటో బురద బురద అయింది అని ఏదో చెప్తుండే. తను ఇక్కడ ఉండకపోవటానికి అవి కారణాలు కాదులే, కానీ నాన్నకి అక్కడ గుట్టపాడులో ఆ ఇంట్లో అయితేనే మంచిగా నిద్రపెట్టి మరి ఎక్కడైనా ప్రశాంతంగా ఉండలేడు. కానీ మా వారు లేనప్పుడు నేను ఒక్కదాన్ని భయపడతానని నేను చెప్పకోకుండా బతిలాడుకోకుండా వచ్చి నైట్ సరేలేండి, వాళ్ళకి రావాలనిపించినప్పుడు ఉండాలనిపించినప్పుడు తప్పకుండా ఉంటారు. అప్పటి వరకు వేచి చూద్దాం. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ.